Good morning, students. Good morning to all. Good morning, sir. Very good morning. Thank you. Thank you to all. Okay. So good morning, Lakshman Reddy sir, Jagan sir. Good morning to all. Jayaprakash sir. Good morning, sir. Good Sir, morning. Sir. Good morning, sir. Good morning, sir. Morning, sir. Good morning, sir. Good morning, sir. Morning. Very good morning, sir. Very good. Very good. Sir. నేను ఇప్పుడే శ్రీనివాస్ తో మాట్లాడాను జేడీసీ హైదరాబాద్ మాట్లాడారా సార్? ఓకే ఓకే. మాట్లాడి ఈ రోజు వరకే పర్వతాల్ గారు ఉంటారు, రఘువీర్ గారు ఉంటారు. సార్ రేపు పిక్చర్ లోకి మీరు వస్తారు. ఒక్కసారి రఘువీర్ గారితో మన సిలబస్ అంటే ఏం తీసుకున్నారు, నెక్స్ట్ రీజనింగ్ నేను చెప్తా సార్, రేపటి నుంచి నేనే చూసుకుంటాను అన్నాడు. ఓకే ఓకే ఓకే. నైస్ నైస్ సార్. జగన్ గారికి నేను ఈరోజు లింక్ డీటెయిల్స్ మీరు చెప్పేసి ఈ రోజు సార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేసి సార్ టోటల్ గా లింక్స్ అన్ని కూడా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ ఐడి పాస్వర్డ్ అంటే మీది ఆన్ చేసి చేసారు కదా సార్? మీరే ఆన్ చేసి మన పర్వతాల్ గారు చెప్తారు మీకు. నేను చెప్తాను సార్. మీటింగ్ ఐడి అవన్నీ కూడా లాగిన్ అయితే అందులోనే మనం క్రియేట్ చేసి పంపించచ్చు సార్. నేను చెప్తాను సార్ మీకు. ఓకే ఓకే సార్. ఈ పాస్వర్డ్ లాగిన్ సేమ్ సార్. నా ఫోన్ నెంబర్ ఏమో లాగిన్, అసలు పిల్లలు డైరెక్ట్ దాంతో జాయిన్ అవ్వచ్చు సార్. డైరెక్ట్ గా పిల్లలందరూ కూడా, మనమందరం కూడా అసలు నేను లింక్ పంపించకున్నా కూడా, అంటే అందరికి కూడా కొంతమందికి రాదు. ఇట్లా అయితే యాక్చువల్గా 955 నా నెంబర్ కొట్టి కింద ఫిజిక్స్ అని కొడితే అందరు జాయిన్ అవ్వచ్చు ఆ టైంకి. ఎవరైతే క్లాస్ చెప్తారో వాళ్ళు రెడీగా ఉండాలి. అప్పటికి పిల్లలు జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు రెడీగా ఉండాలి అంతే. ఓకే సార్. 11:45 వస్తారా సార్? వస్తాను సార్, వస్తాను. ఒకవేళ 11:45 కానీ 12:30 కానీ ఒకవేళ కాలేజీకి వెళ్ళని వస్తాను, ముందన్న వస్తాను సార్, ఏదన్నా సరే. ఓకే సార్. మీకు కాల్ చేస్తాను సార్, మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. రైట్. Okay, I'm going to mute everybody. All right. Okay, anyway, morning to all. Right. So yeah, let me. I think yesterday we, మనం నిన్న మాట్లాడుకున్న students, we stopped at the concepts of momentum, and then I'm going to start today. Start today waves. It's a sound chapter, right?
సో ఇంకా మీ స్టూడెంట్స్ మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది ఇన్స్టిట్యూట్ ఆర్ కోచింగ్ యూ కెన్ కాంటాక్ట్ ద డీటెయిల్స్ హియర్ 9515517043. Another number is 9059089744. If you have any question related to anything registration వాటికి సంబంధించిన విషయాలు మీరు ఈ 2 నెంబర్లకు ఫోన్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. Yes, let me repeat the one which I left yesterday. So we discussed the impulse. Impulse is a kind of like a force into time, which play very important role when you are మనము బాల్ ని క్యాచ్ చేస్తున్నప్పుడు కానీ క్రికెట్ బంత్ ని క్యాచ్ చేస్తున్నప్పుడు కానీ ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి మనం కింద పడ్డప్పుడు దెబ్బ తగిలినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఇట్స్ రిలేటెడ్ టు ది ఇంపల్స్, అంటే ప్రచోదనము. ఇక్కడ ఏమవుతుందంటే మనము టైంను, అందుకే మనము లాంగ్ జంప్, హై జంప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. సాయిల్ వేస్తూ ఉంటారు అక్కడ, అంటే అక్కడ సాయిల్, లూజ్ సాయిల్ పోస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ టైంని ఇంక్రీజ్ చేసి మన మీద దెబ్బ తలిగే ఫోర్స్ ను డిక్రీజ్ చేస్తాం. ఇట్స్ ఇంపల్సెస్ ఆర్ basically it's a force actually. So we decrease the force by increasing the time. Okay, so ikkada em avutundanటే మనం when you jump from the building to the on the hard surface or soil surface, what happen, హార్డ్ సర్ఫేస్ లో ఈ టైం ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ద ఇంపల్స్, అంటే ఇంపాక్ట్ టైం అంటారు దాన్ని. ఇంపాక్ట్ అంటే మనము ఆ హార్డ్ సర్ఫేస్ ని తగిలే టైం ఉంది కదా, ఆ టైం అనేది మనకు ఇమ్మీడియట్ గా అక్కడ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం, రైట్? బట్ ఒకవేళ వెన్ యూ జంప్ ఆన్ ద సాయిల్కి వెళ్ళిపోయే వరకు ఏమవుతుందంటే ఈ టైం ఇంక్రీజ్ అవుతుంది. టైం ఇంక్రీజ్ అవుతుంటే స్లోగా మనకి ఏమవుతుందంటే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. సో అందుకే మనము హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ చేస్తున్నప్పుడు కింద సాయిల్ వేస్తారు, లూజ్ సాయిల్ కానీ శాండ్ కానీ పోస్తే ఏమవుతుందంటే అక్కడ మనకు దెబ్బ తక్కువ తగులుతుంది. అలాగే క్రికెట్ బాల్ ని క్యాచ్ చేస్తున్నప్పుడు కూడా చూసినట్టు అయితే మనము ఏం చేస్తాం, లాగ్ ఇట్లా పడుతూ ఉంటాం. ఎందుకంటే వి ఇంక్రీజ్ ద టైం. ఆ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. ఆ ఫోర్స్ అంటే బలం తగ్గుతుంది కాబట్టి మనకు ఎలాంటి దెబ్బ తగలకుండా బాల్ ని క్యాచ్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ వి డిస్కస్ ఎస్టర్డే, ఇంపల్స్. అండ్ యూ నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములా ఆల్సో. ఒకవేళ ఫోర్స్ ఇచ్చి టైం ఇచ్చిన అనుకోండి, సింపుల్ గా మల్టిప్లై చేయండి. సపోజ్ 10 న్యూటన్స్ ఉంది కదా, సో 10 న్యూటన్ ఫోర్స్ 5 సెకండ్లో అప్లై అయితే వాట్ ఈస్ ఇంపల్స్ అన్నాడు అనుకోండి, ఈ ప్రచోదనం ఎంత అనుకోండి, 10 into 5 50 kg మీటర్ పర్ సెకండ్ అని రాయాలి. యూనిట్స్ కేజీ మీటర్ పర్ సెకండ్, ఎందుకంటే ఫోర్స్ అలా కూడా రాయొచ్చు. న్యూటన్ సెకండ్ కూడా యూనిట్స్ కరెక్టే. అంటే మనము సింపుల్ మెథడ్లో రాయాలంటే మాస్క్ కేజీ, వీక్ ఏమో మీటర్ పర్ సెకండ్. వేరేజ్ ఒకవేళ మీకు డైరెక్ట్గా కూడా రాయొచ్చు, ఆప్షన్స్ బట్టి కింద ఆప్షన్స్ ఇస్తారు నాన్న. న్యూటన్ ఫోర్స్ కేమో న్యూటన్, టీకేమో సెకండ్, న్యూటన్ సెకండ్ కూడా ఇట్స్ కరెక్ట్. ఓకే, సో కమింగ్ టు ది new topic that I would like to bring attention to you guys. ఇక్కడ చూసినట్టు అయితే మనకు వేవ్స్ ఆర్ సౌండ్, అసలు సౌండ్ గురించి విల్ డిస్కస్ టుడే. సౌండ్ ఏంటి అసలు? వాట్ ఈస్ అ సౌండ్? ఇఫ్ ఐ ఆస్క్ ఎనీవన్, డూ యూ వాంట్ టు షేర్ ఎనీవన్ వాట్ ఈస్ అ సౌండ్? I just want to share. I think you have a knowledge about sound. We study like sound ని మనం ఒక ఆల్మోస్ట్ లైక్ 6th నుంచి చదువుకుంటాం. Just mute. I don't want to. Yeah, I think lot of noise is coming. It's a form of energy. ఇది ఒక శక్తి స్వరూపం. సార్ ఎలా సార్ శక్తి స్వరూపం ఎలా అవుతుంది అనేది క్వశ్చన్ ఉంది. సో ఇట్స్ బేసికలీ మనము ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు మైక్ తీసుకుంటాము, కొన్నిసార్లు వినిపించట్లేదు సార్ అంటాము, మైక్ పెట్టుకొని మాట్లాడతాం. ఒకవేళ 100 స్టూడెంట్స్ 200 స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కొన్నిసార్లు వినిపించదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మైక్రోఫోన్ పెట్టుకుంటాము. ఎందుకంటే సింపుల్గా మనము అది మనం మాట్లాడేది సౌండ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే ఎక్కువ చేస్తూ మాట్లాడతాం, అంటే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో let me
రైట్. సో మనము అంటే ఇక్కడ మనకు తెలుసు, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ వెయిట్, ఇట్స్ okay, I just want to write some waves here. Just want to okay, right, okay, it's okay, fine, right. ఇప్పుడు నేను ఒక I'll just draw the wave here. Okay, ఇది వేవ్ నాన్న. సో ఇలా ఐఎమ్ నాట్ డ్రాయింగ్ పర్ఫెక్ట్లీ, బట్ జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వేవ్. సో ఇక్కడ ఏమవుతుంది మనకు అంటే, ఇప్పుడు నేను ఇలాంటి వేవ్స్ ఉంటాయి, వేవ్ లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. మనం అంటే తక్కువ అంటే వేవ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. అసలు ఈ పార్ట్ అంటే ఏంటి, ఎక్కువ మాట్లాడితే ఏం చేంజ్ చేయాలా, అంటే మనము వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం జరగాల, పౌనపుణ్యం అంటే ఏంటి, తరంగదైర్ఘ్యం అంటే ఏంటి. ఎస్, ఇది ఒక శక్తి స్వరూపం అని చెప్పాను కదా. అసలు ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు మనము ట్రైన్ కానీ వస్తున్నా, మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ట్రైన్ బాగా శబ్దం ఎక్కువ అవుతుంది. మనం మన నుంచి దూరంగా పోతుంటే ఏమవుతుంది, బాగా శబ్దం ఏమవుతుంది అన్న తగ్గిపోతా ఉంది. అంటే దాని ఫ్రీక్వెన్సీలో మనం చేస్తామా ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు ట్రైన్ వస్తుందన్న, ట్రైన్ మన వైపు వస్తుంటే ఏమవుతుంది, చాలా పెద్ద శబ్దం వినిపిస్తుంది. అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్రీక్వెన్సీ. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, పౌనపుణ్యం అంటారు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? నెంబర్ ఆఫ్ సైకిల్ పర్ సెకండ్ బెటర్. నెంబర్ ఆఫ్ సైకిల్ పర్ సెకండ్ అంటే ఏకాంక కాలంలో ప్రయాణించే తరంగాలు. అంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని తరంగాలని పంపిస్తుందో బట్టి ఫ్రీక్వెన్సీ అంటాం. బాగా శబ్దం వస్తుంది, హై ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నా అంటాం. సార్ ఈస్ స్పీకింగ్ లైక్ ఎనీథింగ్, అంటే బాగా ఎక్కువ అంటే ఎక్కువ శబ్దంతో మాట్లాడుతుండు, అది కొంచెం క్లారిటీ లేదంటాం. లేకపోతే షీ స్పీక్స్ వెరీ లో ఫ్రీక్వెన్సీ, మాకు అసలు వినిపించట్లేదు సార్, అమ్మాయి చాలా చిన్నగా మాట్లాడుతుంది, షీ హాజ్ ఎ లో ఫ్రీక్వెన్సీ అంట. అంటే మనము ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సమ్ పీపుల్ స్పీక్ లైక్ ఏ చిరంజీవి, సమ్ పీపుల్ స్పీక్స్ లైక్ ఏ అబ్దుల్ కలాం. అంటే ఒక్కొక్కరు లాగా మాట్లాడుతూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటంటే, అంటే ఇప్పుడు అంటే ఒక్కరికి, ఇప్పుడు నేను రామారావు లాగా మాట్లాడడం, రాజశేఖర్ రెడ్డి లాగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఏంటంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీలకు వెళ్ళి మాట్లాడాలి, అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని, అంటే కొంతమందికి తెలియకుండానే, అంటే దే డోంట్ ఈవెన్ నో ఫిజిక్స్, బట్ దే కెన్ ఏబుల్ టు స్పీక్ విత్ యూనో రామారావు గారు కానీ ఎవరి ఫ్రీక్వెన్సీలో మాట్లాడమంటే ఆ ఫ్రీక్వెన్సీలో మాట్లాడతారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, పౌనపుణ్యము అంటే ఫ్రీక్వెన్సీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సౌండ్. ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ ఇట్స్ క్లియర్. ఇట్స్ ఎనర్జీ, రైట్? ఇట్ ఈస్ ఏ ఎనర్జీ, యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక ఎనర్జీ అని మనకు కనిపిస్తుంది. మనకు చూడలేము, అది మనం మాట్లాడుతుంటే we can't even see, but ఇక్కడ see మనకు ఇక్కడ మీరు సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక తరంగం, అంటే శక్తి ఎలా ప్రయాణిస్తుంది అంటారు. హౌ డస్ ఎనర్జీ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ సార్ అని అడగొచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే సౌండ్ ఒక తరంగ రూపకంగా ప్రయాణిస్తుందని యూ హ్యావ్ టు టెల్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. దే విల్ ఆస్క్ క్వశ్చన్, శబ్ద ఇప్పుడు ధ్వని ఎట్లా ప్రయాణిస్తుంది క్వశ్చన్ అడుగుతారు. తరంగ రూపకంగా ప్రయాణిస్తుంది. వెరీ గుడ్, ఇట్స్ వేవ్ ప్యాటర్న్. ఎస్, వాట్ ఈస్ ద సౌండ్? ఇట్స్ ఎనర్జీ అని చెప్తారు. ద నెక్స్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్, ఓకే, ఐ మీన్ డస్ ఇట్ ట్రావెల్ త్రూ ద వాక్యూమ్? వావ్, దిస్ బిగ్ క్వశ్చన్. ఐమ్ నాట్ ష్యూర్ అంటారు, రైట్? డస్ ఎనీవన్ నోస్ దట్? శూన్యం గుండా ధ్వని ప్రయాణిస్తుందంటే, శూన్యం గుండా ధ్వని ప్రయాణిస్తుందా? No sir, no. Correct, very good, very good. So ధ్వని అనేది does not propagate through the vacuum. అంటే శూన్యంలో అస్సలు మనకు ఇది ప్రయాణం, it doesn't so it require what it require. So sound it require, definitely it require medium. So without mediums we cannot expect the sound to propagate. Okay,
బట్ ఓకే, దట్స్ గుడ్, వెరీ నైస్. సో ఇప్పుడు అర్థమైంది అంటే కంపల్సరీ, ఐ మీన్ దేర్ ఆర్ 2 టాపిక్స్ హియర్. లైట్ టాపిక్ వి గోనా డిస్కస్ నెక్స్ట్. Sound definitely require the medium, whereas the light doesn't require. Light undi kada, light is also energy, sound is also energy. But when I compare with the sound with light, sound does not require the medium, whereas sound definitely require the medium, whereas light does not require the medium. Ante ee dvaniki definite ga what it require, manaku compulsory oka medium undali, yanakam undala. సో వితౌట్ మీడియం మనము ధ్వని ప్రయాణించదు అనేది యూ హ్యావ్ టు రిమెంబర్. వేరేజ్ లైట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే లైట్కి ఏం అవసరం లేదు బిడ్డ. ఇప్పుడు సన్ రేస్ మన దగ్గరికి వస్తున్నాయి అంటేనే ఇట్స్ క్లియర్, సూర్యకిరణాలు మన దగ్గరికి వస్తున్నాయంటే ఇట్స్ క్లియర్, రైట్? సో దానికి ఎటువంటి యానకము అవసరం లేదనేది మీకు గుర్తుంచుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో కమింగ్ టు ది ఎస్, ఇంకా మనకు చూస్తున్నట్టు ధ్వని తరంగం ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ క్లియర్లీ the sound is a wave. I mean you can see wave pattern, how it when you speak, basically స్పీకర్ల నుంచి మనకు వస్తున్నప్పుడు ఇలాగా ఉంటుంది. ఇట్స్ a form of waves. అవి ఎటువంటి వేవ్స్ అనేది ఐ విల్ టాక్ అబౌట్ దట్. దేర్ ఆర్ వేవ్స్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇప్పుడు బాగా మనం మ్యూజిక్ పెడతాం, డీజే అంటారు ఈ రోజులలో. వి ఆల్వేస్ హియర్ ద వర్డ్ ఆఫ్ డీజే. వాట్ ఈస్ డీజే? ఐ మీన్ అనేది జస్ట్ వి ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీస్ ర్యాండమ్లీ, వి కీప్ సమ్ సాంగ్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ డీజేలో అది మనకు ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ అవర్ ఐస్. ఐమ్ గోనా టెల్ దాట్, ఓకే, ఐమ్ గోనా షో దాట్. సో అవి చాలా డేంజరస్. డీజే దగ్గర మనం విని బాగా డాన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు, కానీ అక్కడ డెఫినెట్ గా మన చెవిలో ఉన్నట్టు కన్నబేరి ఇట్స్ గోయింగ్ టు బి డ్యామేజ్. అంటే అది వినే తరంగాలు మాత్రమే రిసీవ్ చేసుకోగలరు. అంతకన్నా ఎక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే అది లోపల మనకు డ్యామేజ్ అవుతుంది, తర్వాత ఇయరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దాట్. అంటే ఆ వేవ్స్ ఇలా మనకు తరంగాలు అనేది ఈ విధంగా ఇక్కడ ఇందాక చెప్పుకున్నాను. సో ఇక్కడ ఒక ఫార్ములాస్ పెట్టాను, వాట్ ఆర్ దీస్ అనేది ఐఎమ్ గోయింగ్ టు టాక్ నౌ. ఇక్కడ చూసినట్టు అయితే V is equal to nu lambda and V is equal to 330. I mean these ఇక్కడ 330 అనేది, what is 330 అనేది క్వశ్చన్. 330 is the velocity of sound. Velocity of sound, is it a fixed value అని అడిగితే ఏం చెప్తారు? కంపల్సరీ 330 ఉంటుందా అంటే ఇట్స్ నాట్, రైట్? ఇట్స్ a range actually. I mean it could be 330 to 340. I cannot say this is 330 is a fixed value. Like speed of light, కాంతి వేగమేమో మనకు ఎంత చెప్పండి, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, అది ఫిక్స్డ్ వాల్యూ అని చెప్తాం. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే ధ్వనికి వచ్చేవరకు, ధ్వని వేగం వచ్చేవరకు మనకు చేంజ్ అవుతుంది. అంటే ఎందుకు చేంజ్ అవుతుందని క్వశ్చన్ అడగొచ్చు. యూ కెన్ ఆస్క్, ఐ మీన్ ఎనీవన్ కెన్ ఆస్క్ దాట్. సింప్లీ ఆన్సర్ ఈస్ ఇట్ ఇన్ లాట్ ఆఫ్ ఇట్, అంటే డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు యానకం అవసరం అని చెప్పాం కదా, యానకంలో చాలా ఉంటాయి బిడ్డ. టెంపరేచర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, ప్రెషర్, ఇవన్నీ కూడా మాలిక్యూల్స్, వాయనువులు, ఇవన్నిటి మీద ఆధారపడుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా కూడా ఉంటుంది టెంపరేచర్, ఇవన్నీ కూడా. సో ఇట్ హ్యాస్ ఎ కైండ్ ఆఫ్ రేంజ్. మరి 330 to 340 రేంజ్ ఉంటుంది. మనం మనము ధ్వని వేగం అని చెప్పు, కొన్ని 340 రాస్తారు. సో ఇక్కడ V is equal to n lambda. What is this formula? So V is equal to n lambda అనేది మనకి ఇక్కడ V is the ధ్వని వేగం, అంటే velocity of sound, which is actually you can see here. Okay, nu is what? Nu is the frequency. Nu is a frequency అంటే ఏంది? పౌనఃపున్యం. So what is the frequency? Frequency ఇందాక చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ సైకిల్ పర్ సెకండ్, అంటే 1 సెకండ్ కాలంలో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, ఇప్పుడు నేను చూసినట్టు అయితే ఇక్కడ ఉన్న తరంగాలు ఉన్నాయి కదా, 1 సెకండ్ కాలంలో ఈ లైన్ ఎన్ని దాటుతున్నాయి, ఇక్కడ నుంచి వచ్చే తరంగాలు 1 సెకండ్ లో ఎన్ని తరంగాలు దాటుతాయి అనేది కనుక్కోవాలి. బట్ కనుక్కోలేం కదా మనం. ఇఫ్ ఐ ఆస్క్ బాలు ఆర్ అనిల్, ఐ మీన్ దే మే నాట్ క్యాలిక్యులేట్, వాళ్ళు కనుక్కోలేరు. ఎందుకు సార్ అంటే అది 1 సెకండ్ అనేది మనకు ఇమ్మీడియట్ గా అయిపోతుంది. దానికోసం ఎలా చేస్తాం చెప్పండి? హౌ డు వి బాలు ఆర్ ఎనీవన్
మనము పౌనపున్యాన్ని ఎలాగనుకుంటాం చెప్పండి? సార్ ఎక్కువ టైం అంటే ఒక 10 సెకండ్స్ తీసుకొని కరెక్ట్. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ ఆన్సర్, ఆసమ్. సో ఎస్, 1 సెకండ్లో వి కెనాట్ క్యాలిక్యులేట్, రైట్? సో అప్పుడు ఏం చేస్తాము, 10 సెకండ్స్ కానీ 20 సెకండ్లు కానీ 20 సెకండ్లలో ఎన్ని తరంగాలు వెళ్తాయో చూస్తాం మేడం. 20 సెకండ్లలో ఎన్ని తరంగాలు వెళ్తాయో చూసి బై ఏం చేస్తాము, సపోజ్ 20 సెకండ్లలో 30 తరంగాలు వెళ్ళినాయని కనుక్కుంటాం, రైట్? లేకపోతే 10 సెకండ్లలో 10 సెకండ్లలో 30 వేవ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి క్రాస్ అయినాయి అనుకుంటే అప్పుడు 1 సెకండ్లో ఎన్నైతే బై 10 వేస్తాం. 0 క్యాన్సిల్ అయ్యి, అంటే 1 సెకండ్లో ఎన్ని తరంగాలు పోయినట్టు, 3 పోయినట్టు. సో ఈ విధంగా మనము చిన్న లెక్కలు అడగొచ్చు మీకు సమ్ టైమ్స్. ఓకే, ఇట్స్ నాట్ అంటే ప్రాబ్లమ్స్ అనలేము, వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఒక 10 సెకండ్లలో 30 తరంగాలు పోతే 1 సెకండ్లో ఎంత అంటాడు, అప్పుడు సింపుల్గా మీరు డివైడ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఐ థింక్ ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? Lambda mean wavelength. Right, very good, very good. Lambda is wavelength, correct. It's a lambda is taranga dairyam. Taranga dairyam అనేది 2 శృంగాల మధ్య దూరం కానీ 2 ద్రోణుల మధ్య దూరం. అంటే ఇట్స్ I'm going to show that in the wave pattern. అంటే ఇక్కడ చెప్పడం కంటే కూడా నెక్స్ట్ స్లైడ్ లో చెప్తే it makes sense. సో ఫ్రీక్వెన్సీ తరంగ దైర్ఘ్యం అనేది నేను ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. రైట్, యూ కెన్ సీ నౌ. రైట్, యూ కెన్ సీ ఇక్కడ తరంగ దైర్ఘ్యం అంటే ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను, దెర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్. ధ్వని తరంగాల అభిలక్షణాలు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సౌండ్? సౌండ్ అన్నాము, ఇక్కడ సౌండ్ వేవ్ రాసి ఏం సార్ అంటే ఎస్, దే ఆర్ వేవ్స్. ఐ హ్యావ్ టు రైట్ డౌన్ సౌండ్ వేవ్స్. ఎస్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ యాక్చువల్ అంటే ఏంటి అసలు వాటిలో? So there is a term called amplitude. What is that? Amplitude. What is amplitude? Amplitude is the maximum displacement from the mean position. అంటే ఇప్పుడు ఒక తరంగం ఉంది నాన్న, ఇప్పుడు ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ నే మనం ఏమంటాము? ఆంప్లిట్యూడ్ అంటే తెలుగులో చెప్పనా? సో ఇట్స్ No, కంపన పరిమితి. ఆంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ కంపన పరిమితి. అంటే కంపన పరిమితి, కంపన ప్లస్ పరిమితి, లైక్ కంపించే పరిమితి ఎంత, దాని మీనింగ్ ఈజీగా అర్థమవుతుంది తెలుగులో. కంపన అంటే ఇట్స్ హౌ మచ్ వైబ్రేట్. సో మాక్సిమం, పరిమితి ఎంత అంటే డిస్ప్లే, కంపన పరిమితి. సో ఇట్స్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ది మెయిన్ పొజిషన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఆంప్లిట్యూడ్. What is that? Amplitude or కంపన పరిమితి. అర్థమైంది కదా? సపోజ్ నేను ఒక చిన్న వేవ్ ఇలా ఇచ్చాను, ఒకటి ఇలా ఇచ్చాను. దేనికి కంపన పరిమితి ఎక్కువ అంటే ఏం చెప్తారు? సపోజ్ దిస్ ఇస్ A, I'm gonna give, and this is B. Which of the, ఇట్లా అడుగుతాడు, A, B లలో దేనికి ఎక్కువ కంపన పరిమితి ఉంటుంది? Which one of B. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది బెట, డిస్ప్లేస్మెంట్ ఏది ఎక్కువ ఉందనేది క్లియర్ గా మనకి ఇక్కడ బి హాజ్ మోర్, రైట్? సో బి హాజ్ ఎ మోర్ ఆంప్లిట్యూడ్ దెన్ ఏ. వెరీ గుడ్. సో ఇక్కడ మనకు కంపన పరిమితి గురించి మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద పారామీటర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్? తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్. V is equal to n lambda. We need to understand పౌనపున్యం అయిపోయింది. తరంగ దైర్ఘ్యము, తరంగ ప్లస్ దైర్ఘ్యము అంటే దైర్ఘ్యం అంటే ఏంటి? దూరం నాన్న, తరంగం యొక్క దూరం. దట్స్ ఇట్. తెలుగులో కూడా ఈజీ. ఇట్స్ వేవ్ లెంత్ అంటే వేవ్ యొక్క లెంత్. దట్స్ ఇట్. ఇట్స్ లెంత్ ఆఫ్ వేవ్. అంటే దాన్ని మనం ఎలా చూస్తామంటే, వావ్ ఇట్స్ వెరీ టఫ్ వర్డ్ టు రిమెంబర్ సార్ అంట. నో, ఇఫ్ యూ స్ప్లిట్ ఇట్, మీరు తెలుగు మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఐ డోంట్ నీడ్ టు టీచ్ దట్. సో తరంగ దైర్ఘ్యం, తరంగ ప్లస్ దైర్ఘ్యము అంటే తరంగం యొక్క లెంత్, తరంగం యొక్క పొడవు, రైట్? సో ఇక్కడ తరంగం పొడవు ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఇది మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒక తరంగం అన్నట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరాన్ని, లేకపోతే ఇంకా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా, అంటే ఈ దూరం కూడా మనము లాంబ్డా.
ఈ దూరం కూడా లాంబ్డా. అంటే సో శృంగాలు ద్రోణులు అని టర్మ్ తెలుగులో క్రెస్ట్ అండ్ ట్రఫ్ అనేది ఒకటి వర్డ్స్ ఉన్నాయి. అంటే ఈ తరంగంలో దీన్ని ఏమంటారు, ఈ పీక్ ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అనేది క్రెస్ట్ అంటారు. క్రెస్ట్ అంటే శృంగము, అంటే ఎక్కడైతే ఎక్కడైతే కంపన పరిమితి ఎక్కువ ఉంటుందో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఏ శృంగము. ద్రోణి అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లేస్ వేర్ ద ఆంప్లిట్యూడ్ ఈస్ లెస్. అంటే శృంగాలు ద్రోణులు అంటే ఇట్స్ క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఓకే, సో ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే మనకు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ క్రెస్ట్ ఆర్ ట్రఫ్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఇస్ ద వేవ్ లెంత్, ఇట్స్ వెరీ బేసిక్ సార్. ఇట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ క్రెస్ట్ ఆర్ ట్రఫ్. అవి క్రెస్ట్ మధ్య దూరం అని అవ్వచ్చు, ట్రఫ్ల మధ్య దూరం అని అవ్వచ్చు. ఓకే, సో yes, doubt? Nothing sir. Okay, clear. So ఇప్పుడు మనకు I think wavelength is clear, right? Can I go for the next? Wavelength is clear, amplitude is clear, right? Frequency also we talked about. Number of cycle passing for, like ఒక్క సెకండ్ లో ఇక్కడ ఉన్నామంటే ఎన్ని సైకిల్స్ పాస్ అవుతున్నాయి, ఎన్ని తరంగాలు వెళ్తున్నాయి అనేది చెప్పేది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ టర్మినాలజీ వచ్చింది, ఆంప్లిట్యూడ్ వచ్చింది, తరంగ దైర్ఘ్యం వచ్చింది, రైట్? దీన్ని సైకిల్స్ అంటారు. అంటే ఇక్కడ ఎన్ని సైకిల్స్ అంటే ఎన్ని తరంగాలు, దాన్ని మనం సైకిల్స్. ఇప్పుడు ఇంకొకటి క్వశ్చన్ ఇక్కడ, సార్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వేవ్ సార్ అంటారు. ఏ రకమైన తరంగం సార్? మీరు యు డిడ్ంట్ ఈవెన్ టీచ్ us టైప్స్ ఆఫ్ వేవ్స్. Now we have two types of waves, but very basic. Suppose someone asks you how many types of waves basically అంటే అంటే మనకు జనరల్ గా అంటే ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలను కూడా అడగొచ్చు. what are the types of waves? So longitudinal waves, transverse waves. So what are these sir? We didn't even hear. I think you might have studied this. లాంగిట్యూడ్ అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు. సో ఏంటి, వాట్ ఆర్ దోస్ యాక్చువల్లీ? సో ఇట్స్ ఎ బేసిక్ సపోజ్ దీంట్లో నేను క్వశ్చన్, ఈ తరంగంలో మనం తీసుకున్నట్టయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే యూ కెన్ ఇమాజిన్ దిర్ ఆర్, తరంగం అంటే ఏంటి? ఇట్స్ వేవ్ ఈజ్ ఇట్ హ్యాస్ మెనీ పార్టికల్స్ అనుకోండి. అవి మనకు కనిపించకుండా ఇందులో ఉన్న పార్టికల్, ప్రతి పాయింట్ ఈజ్ మనం ఏమనుకోండి, జస్ట్ పార్టికల్ అనుకోండి. ఒక పార్టికల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఈ పార్టికల్, ఇఫ్ దిస్ పార్టికల్ వైబ్రేట్ లైక్ దిస్, ఇఫ్ దిస్ పార్టికల్ వైబ్రేట్ లైక్ దిస్, అంటే ప్యారలల్ టు ది వేవ్ డైరెక్షన్, అంటే తరంగ దిశలో కంపిస్తున్నట్లయితే, ఇఫ్ ద పార్టికల్ వైబ్రేట్ along, like parallel to the wave direction, we call it as a longitudinal waves. అంటే అనుదైర్ఘ్య తరంగాలు. అంటే తెలుగులో చెప్పాలంటే ఇంకా ఈ తరంగంలోని కణాలు అది ప్రయాణించే దిశలో సమాంతరంగా కంపిస్తున్నట్లయితే దాన్ని మనము we call it as a longitudinal waves అంటారు. ఒకవేళ అలా కాకుండా ఇలా వైబ్రేట్ చేస్తే ఎట్లా అంటే పర్పెండిక్యులర్ గా, ఇఫ్ దే వైబ్రేట్, ఇందులో ఈ పార్టికల్స్ తరంగ దిశకు పర్పెండిక్యులర్ గా వైబ్రేట్ అవుతాయి. ఇఫ్ దే వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ propagation of wave, what we call it as a transverse waves. So transverse waves, so longitudinal waves. So transverse waves, longitudinal waves. మరి what are the examples sir? What are, I mean, longitudinal waves అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాలంటే మీకు ఈ ధ్వని తరంగాలు, సౌండ్ వేవ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఉన్నాయి, ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ. ఓకే, సౌండ్ వేవ్స్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద longitudinal waves. Transverse waves అనేది question. Anybody want to share transverse waves? Transverse waves అంటే తిర్యక్ తరంగాలు. ఎగ్జాంపుల్ చెప్తారా? తిర్యక్ తరంగాల ఎగ్జాంపుల్
లెట్ మీ, ఇఫ్ యూ డోంట్ నో, ఐ మీన్ ఒకటి కాంతి తరంగాలు కానీ ఒక తీగలో తీసుకొని, ఒక తీగ తీసుకున్నానా ఒక తంత్రి అంట, వాట్ యూ కాల్ ఇట్, స్ట్రింగ్. సో జస్ట్ లాగి వదిలేయండి. సో యూ కెన్ సీ వైబ్రేషన్స్. ఒక స్ప్రింగ్ తీసుకొని ఇట్లా లాగి వదిలేస్తే, లాగి ఇట్లా పట్టుకుంటే ఆ వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. తీగలో వచ్చే తరంగాలు, అలాగే నీటి తరంగాలు కూడా. నీటి ఉంది కదా, సో నీటిలో ఏమవుతాయి చెప్పండి? నీటిలో ఒక రాయి వేసామనుకోండి, ఒక స్టోన్ డ్రాప్ చేస్తే ఏమైతే వాటర్లో వేవ్స్ అన్ని కూడా చుట్టూ వెళ్ళిపోతాయి కదా, వేవ్స్ అన్ని కూడా. అంటే మనం వేసిన డైరెక్షన్ కి లంబంగా పర్పెండిక్యులర్ గా వెళ్ళిపోతా ఉంటాయి. సో అవి కూడా ఏమంటారు, ట్రాన్స్వర్స్ వేవ్స్, రైట్? అలాగే మనం స్ట్రింగ్ కూడా, తీగను కూడా ఇట్లా పట్టుకుంటే అవి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అది కూడా మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ ఇది ఉంది కదా, మనము లైట్ వేవ్స్, అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ వేవ్స్. అవి యూవీ రేస్ కానీ, గామా రేస్ కానీ, బీటా రేస్ కానీ, ఎక్స్ రేస్ కానీ, అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చెప్పుకున్నాం కదా, ఇట్స్ బేసికలీ ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎందుకు అంటే అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ప్రాపగేషన్ డైరెక్షన్, all are perpendicular to each other. Okay, so the light waves are the transverse waves. Okay, I think, is it clear? Right, ikkada question, the compulsory question vastundi manaku 99% all competitive exam lo vache question idi. Okay, so what is that, sir? So ikkada చూస్తే మీకు క్లియర్ గా క్వశ్చన్ అర్థం కావాలి ఏంటనేది. హ్యూమన్ అంటే మనం వినే పౌనపుణ్యం ఎంత అంటాడు, మనం వినే పౌనపుణ్య రేంజ్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, లైక్. సో మనం వినే పౌనపుణ్యం ఏంది, ఇయరింగ్ ఫ్రీక్వెన్సీ ఫర్ హ్యూమన్ బీయింగ్ 20 to 20,000 20 to 20,000 hertz. You should remember this, you should able to remember that 20 to 20,000 hertz. Wow, సార్ ఏంటి మళ్ళీ అర్థం కావాలి, వి డిడ్ంట్ ఈవెన్ గెట్ ఇట్ సార్. పౌనపుణ్యం రేంజ్ అనేది ఇట్స్ వీ కెన్ ఇయర్ ఓన్లీ 20 కన్నా తక్కువ ఉంటే వి కాంట్ ఇయర్, అండ్ ఇంతకన్నా తక్కువ ఉంటే వి కెనాట్ ఇయర్, ఫ్రీక్వెన్సీని వి కెనాట్ ఇయర్. సో మనం వినాలంటే ఎంత ఉండాలి రేంజ్, 20 to 20,000 hertz. అంటే మళ్ళీ మీకు తెలుసు ఫ్రీక్వెన్సీ టర్మినాలజీ, పౌనపుణ్యం అంటే తరంగాలు, ఒక సెకండ్లో పోయే తరంగాలు మనకు ఇంత ఫ్రీక్వెన్సీ ఉండాల. సో సార్ మాకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా తెలియదు కదా, ఎలా వచ్చింది అని. ఫ్రీక్వెన్సీ ఏం లేదు బేట, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/t. 1/t అంటే ఇంకొక టర్మినాలజీ మీరు అడగట్లేదు, 1/t. టీ అంటే ఏంటి సార్ అంటే టైం పీరియడ్. వాట్ ఈస్ టీ? టైం పీరియడ్. ఇట్స్ సో దీని 1/t నే మనం హెడ్జెస్ లో, యూనిట్స్ ఏమో హెడ్జెస్, హెచ్జెడ్ అంటే ఇట్స్ యూనిట్స్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, సో న్యూ, హౌ డు వి క్యాలిక్యులేట్ న్యూ అంటే మనం ఏం చేస్తామంటే, మీకు ఇందాక ఒక చెప్పాను కదన్నా, ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనము టీని క్యాలిక్యులేట్ చేస్తాం. వి క్యాలిక్యులేట్ ద టీ అంటే ఒక సెకండ్లో ఎన్ని తరంగాలు పోతాయో కనుక్కొని, సపోజ్ ఇందాక కనుక్కున్నాం కదా 10 seconds లో 30 waves వెళ్ళిపోతే ఒక సెకండ్లో అయితే 3 వచ్చింది. సో 1/3 బెట, 1/3 తీసుకొని దీనికి మనకి ఎంత వస్తుంది, 0.33 hertz అంటాం, హెచ్జెడ్. ఇట్స్ వెరీ స్మాల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మనం వినేది మాత్రం 20 to 20 hertz ఫ్రీక్వెన్సీ. ఎలిఫెంట్స్, ఏనుగులు వినే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతనన్నా, you should remember that 5 to 12,000 hertz. It's very important, you have to remember all these ranges. Elephants ఎంత అంటే మనకన్నా తక్కువ ఉంటాయి చూడండి, మనకంటే కూడా they hear less than our frequency range, right? So 5 నుంచి 12,000. Is it clear? 5 to 12,000 hertz frequency they can hear. Dogs, కుక్కలు కూడా what is the range? See, they can hear less than our frequency. అందుకే చాలా అలర్ట్గా ఉంటాయి అవి. 50 to 45,000 అంటే మనం వినలేని ఫ్రీక్వెన్సీని కూడా వింటాయి అవి. ఇటు less than 20 అటు more than 20,000. So highest range you can see here, right? So dogs,
So they can hear the frequency from 50 to 45,000, 50 hertz, the smallest. They may ask question, what is the smallest frequency that dogs can hear? కుక్కలు తక్కువ పౌన అంటే తక్కువ ఏ పౌనపున్యం గల తరంగాన్ని వినగలవు అంటాడు. సో 50 హెర్ట్జ్. కుక్కలు ఎక్కువ వినే పౌనపున్యము చెప్పండి అంటే 45,000 హెర్ట్జ్ అని చెప్పాలి. Similarly, if I ask cats, so what is the range of frequency range for the cats? So cats ante manaku least is 45 hertz, highest is 65 hertz. See, dogs kante kuda ekkuva entunnai chudandi pilla. Anduke manaku intlo yes cats, what do you call it, cat andaru telusu kada. మనం ర్యాట్లను తింటా ఉంటాం. కొంతమంది క్యాట్స్ పెంచుకుంటే ఏం చేస్తుంది అంటే అది అందులో ఉన్న ర్యాట్స్ ని కూడా తినేస్తుంది. కాబట్టి అది ఎక్కడ సౌండ్ వచ్చినా ఇట్ కెన్ గో అండ్ క్యాచ్ ద ర్యాట్. సో క్యాట్ ఫ్రీక్వెన్సీ చూస్తే 45 ఈజ్ ద లీస్ట్ వన్, 45 హెర్ట్జ్. ద హైయెస్ట్ వన్ ఈజ్ 65 హెర్ట్జ్. డాగ్స్ అన్న నైట్ టైంలో ఎవరు వచ్చినా అలర్ట్ అవుతూ ఉంటాయి, ఇంత శబ్దం వచ్చిన స్మాల్. ఇక్కడ కూడా క్యాట్స్ కూడా ఐ మీన్ వెరీ స్మాల్ వైబ్రేషన్. అదే ఎలా అంటే సార్ మరి వారికి అంత ఉంటుంది పవర్ చూడండి. దే హ్యావ్ హై పవర్, హియరింగ్ పవర్. ఈవెన్ స్మాల్ లైక్ వైబ్రేషన్ సౌండ్ వచ్చినా కూడా దే కెన్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ క్యాచ్ ఇట్. ఓకే. సిమిలర్లీ మౌస్. సో మౌస్ ఈజ్ వాట్ you guys know, right? Just now I mentioned it, cat and mouse relation. So mouse minimum enta cheppandi 1000 hertz frequency, maximum 1 lakh. They are really very really great. I mean they can hear up to 1 lakh hertz frequency. Okay, so coming to the bat. What is the bat? Anybody know what is bat? Gabilam, sir. Very good, very good. It's a gabilal. So gabilalu, they hear the frequency range 2000 to 1,20,000. Can you imagine? గబ్బిలాలు ఎంత రేంజ్ వింటాయి చూడండి. అంటే అస్సలు మనము ఇట్లా గుండు పిన్ వేస్తే కూడా సౌండ్ రాదు కదా, అట్లాంటి ఫ్రీక్వెన్సీ కూడా వింటాయి. గుండు పిన్ను ఇట్లా చిన్న అసలు అంత ఫ్రీక్వెన్సీ కూడా దే కెన్ ఏబుల్ టు హియర్ ఇట్, గబ్బిలాలు. సిమిలర్గా బెలుగవేలు. వాట్ ఈస్ ద తిమింగలం ఐడియా ఉంది కదా మీకు? తిమింగలం. సో తిమింగలం యొక్క రేంజ్ చూడండి, ఆల్మోస్ట్ లైక్ ఏ బ్యాట్ అండ్ తిమింగలం ఆల్మోస్ట్. హై రేంజ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, లో రేంజ్ ఈజ్ 1,000. బ్యాట్స్ లో రేంజ్ ఈజ్ 2,000. సో whale range is 1,000 to 1. You can remember, you can make it one group of this. Bats and whale is almost like a similar group. So it's 2,000 to 1,20,000, 1,000 to 1 lakh. ఇట్లా గుర్తుంచుకోండి. అలాగే క్యాట్ డాగ్ ని ఒక రేంజ్ లో గుర్తుంచుకోండి. సో లైక్ వెరీ స్మాల్ డిఫరెన్స్, రైట్? 50 to 45, 45 to 60, 65,000. You should keep it like this. And you can make this group is 1. 20 to 20,000, 5 to 12,000. ఇలా గుర్తుంచుకుంటే యూ కెన్ ఏబుల్ టు కీప్ ఇట్ ఇన్ బ్రెయిన్ ఈజీలీ. అంటే దగ్గర ఉన్నాయి, ఒకసారి కంపారిజన్ గా గుర్తుంచుకోండి. డాల్ఫిన్, ఐఎమ్ నాట్ షూర్ తెలుగులో డాల్ఫిన్ వాట్ వీ కాల్ ఇట్, బట్ డాల్ఫిన్ అనేది తెలిసే ఉంటుంది అనుకుంటాను. అందరి ఫిష్ లాగా పెద్దగా ఉంటుంది, షార్ప్ ఇట్లా. ఐడియా ఉందా? డాల్ఫిన్ చూసారా? యా, ఇట్స్ 75 to 1,50,000 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని వినేది ఏ జంతువు, ఏ యానిమల్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ డాల్ఫిన్. హైయెస్ట్ మనకు వినే పౌనపుణ్యం ఉన్న అనిమల్ ఏదంటే డాల్ఫిన్. సో ఎనీ డౌట్స్ హియర్? కెన్ యూ ఏబుల్ టు, ఐ మీన్ డు యు హావ్ ఎనీ క్వశ్చన్స్? But this slide is very important to remember. You can note down the values. Is it clear? Yes, sir. Very nice. Thank you. I'm gonna clear it. I hope you noted all these values. All right. So
ఇక్కడ ఇందాక చెప్పుకున్నా కదా టైప్స్ ఆఫ్ వేవ్స్. I'm just showing here again. You can see here, right? Balu, do you have a question? You raise the hand. Any question? సార్ గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning, Nana. సార్ ఇవి ర్యాట్స్ కి ఎక్కువ వినికిడి ఉంది కదా సార్, అంటే చిన్న ఫ్రీక్వెన్సీ ఉన్నవి ఉంటున్నాయి కదా సార్. Right. అయితే ఇప్పుడు నేచర్ లో చాలా సౌండ్స్ వస్తాయి, వాటికి మన డిస్టర్బెన్స్ కావా సార్? Definitely very good question actually. How they sir question నీ క్వశ్చన్ ఇంకా నేను క్లియర్ గా చెప్పాలంటే నీ బాధ అంత ఏంటంటే అంత డిస్టర్బెన్స్ ని ఎట్లా తట్టుకుంటాయి అనేది క్వశ్చన్, అంతే కదా? ఎట్లా తట్టుకొని ఎట్లా సర్వైవ్ అవుతాయి అనేది దట్స్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం కూడా స్టార్టింగ్ లో ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్ బీయింగ్స్ చూసుకుంటే విలేజ్ లో ప్రశాంతంగా ఉంటాం, ఒక ఇంట్లో సౌండ్ లేకుండా. హైదరాబాద్ లో ఏమైతుంది, హైవే పక్కనే ఉంటాం ఒక బిల్డింగ్ లో. స్టార్టింగ్ లో ఏమనిపిస్తుంది చెప్పండి? హౌ డు యూ ఫీల్ ఇట్? సో డిస్టర్బెన్స్ అస్సలు వి కాంట్ ఈవెన్ స్టే వన్ డే, రైట్? సో అది తర్వాత ఏమైపోతుంది, మనకు మన చెవికి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఓకే, లెట్ ఇట్ గో అని. అయితే అవి బై బర్త్ నుంచి అలానే వింటనే ఉంటాయి కాబట్టి బై ప్రాక్టీస్ బై ప్రాక్టీస్. ఇప్పుడు ప్రాక్టీస్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు కదా, వితౌట్ ప్రాక్టీస్ అంటే దానికి బై బర్త్ నుంచే ప్రాక్టీస్ కాబట్టి దే కెన్ సర్వైవ్. ఎంత శబ్దం వచ్చినా పడుకుంటే, ఎంత అంత అలర్ట్గా ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ క్లియర్, రైట్? ఐ మీన్ ఇస్ ఇట్ మేక్ సెన్స్? ఐ మీన్ సాటిస్ఫై అయ్యావా క్వశ్చన్ ఆన్సర్ కి? ఓకే సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అది పెద్ద అంటే ఆన్సర్ కాదు, బట్ ఆన్సర్ అంటే ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే మనము కూడా ఏంటంటే మన ఇప్పుడు డీజేకి వెళ్ళంగానే ఏమనిపిస్తుంది మన ఇయర్స్ ముందు, వావ్ ఐ కాంట్ ఈవెన్ ఇయర్ అనిపిస్తుంది. కానీ 2 నిమిషాల తర్వాత ఏమవుతుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది, అవునా? సార్ అది మనం మర్చిపోతాం. ఏది? మన చెవికి ఉన్నటువంటి పెయిన్ ని మర్చిపోతాము. మర్చిపోయి వి డాన్స్, వి జస్ట్ గో ఫర్ డాన్స్. అంటే అది సేమ్ అక్కడ కూడా ఈ అనిమల్స్ కి మీరు అనేది నువ్వు అనేది 100% కరెక్ట్. సో డెఫినెట్ గా డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ తప్పదు కదా, అది అలవాటు చేసుకుంటుంది అంతే. సార్ ఇంకొక డౌట్ సార్. వెరీ నైస్, చెప్పు సార్. ఇప్పుడు సౌండ్ విషయంలో వస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే సౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంట సార్. మనం అంత ఫ్రీక్వెన్సీతో వింటే మరి వాటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇంకా వాటి బాడీలో జరిగే ఏమైనా ఉంటాయి కదా సార్, అంటే రైట్ ఫిజికల్ అన్ని యాక్టివిటీస్ లోపల ఉన్నటువంటి బ్లడ్ సెల్లో ఇంటరాక్షన్స్ కానీ అవన్నీ కూడా దాని యొక్క హెల్త్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అంటే అది సేమ్ ఆన్సర్స్ ఇవన్నిటి కూడా మనం బై బర్త్ నుంచి ఎలా అలవాటు చేసి. ఇప్పుడు ఒకటి నాన్న, అమెరికాలో పుట్టిన నుంచే వాళ్ళు పెరిగేది ఎక్కడంటే -20 degrees దగ్గర, -10 ఆ డిగ్రీస్ దగ్గర ఉంటారు, అవునా? -10 -20 0 degree కన్నా కూడా పైకి రారాలి, రైట్? సో మనం మాత్రము పుట్టిన నుంచే 25, 30, 40కి వెళ్ళిపోతాం, 45లో కూడా ఉండగలుగుతాం మనం. అదే అమెరికన్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి 45 degrees ఉంచితే తెల్లోళ్ళు మొత్తం నల్లగా అయిపోతాం, రైట్? సో ద సింపుల్ ఆన్సర్ ఏంటంటే యూస్ టు బి, అంటే ప్రాక్టీస్. అంటే బై బర్త్ నుంచి మనం ఉన్న మెకానిజం, మన బాడీలో ఉన్న మెకానిజం మొత్తం కూడా ఏమవుతుందంటే అలవాటు పడిపోతుంది. అంటే అందులో ఉన్న ఇప్పుడు ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ కార్లు ఎట్లా నడుస్తాయి అనవచ్చు. ఇప్పుడు నువ్వే సింపుల్ క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నడిచే కార్లు అమెరికా నడుస్తాయని నడవు. అక్కడ మెకానిజమ్స్ లైట్ గా చేంజ్ చేస్తారు. దానికి ఐస్ వచ్చి మార్నింగ్ లేచి చూస్తే టోటల్ కార్ కనిపించదు, ఐసే కనిపిస్తుంది మొత్తం వైట్ గా. ఒక ఫీట్ లెవెల్ దాని మీద కార్ మీద పడిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, దాని మెకానిజం ఇస్ దేర్. అంటే క్లీన్ చేసుకున్న ఐటమ్స్ ఉంటాయి, అంటే దాంట్లో ఉన్న మోటార్ కానీ ఇంజన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ స్లైట్లీ డిఫరెంట్. ఇప్పుడు అక్కడ మనుషులకి ఇక్కడ మనుషులకి ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది సార్? వాళ్ళ మనుషులే మన మనుషులే అంటే ద మెకానిజం ఈజ్ డిఫరెంట్ అన్న. అక్కడ ఉన్న అలవాటు అయిపోతుంది, లోపల బాడీలో ఉన్న సెల్ ఎవ్రీథింగ్ ఈ బికమ్ యూస్ టు బి. మనము ఇప్పుడు పోయి అమెరికాలో పోయినప్పుడు ఫస్ట్ ఎంత ఇబ్బంది పడి, ఐ వాజ్ దేర్, ఐఎమ్ టెలింగ్. నేను 6 ఏళ్ళు అక్కడ ఉన్నా కాబట్టి అమెరికాలో నాకు ఐ నో దట్ ఫిజికల్లీ ద ఫస్ట్ డే ఐ వాజ్ లైక్ ఎ క్రయింగ్ ఎనీథింగ్. అక్కడ ఫస్ట్ డే నేను ఆల్మోస్ట్ లైక్ ఎ క్రయింగ్. సో సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఐ యూస్ టు బి, దట్స్ ఇట్. సో ఏదైనా నీ యొక్క డౌట్ అనేది రియలీ వెరీ గుడ్. ఇమాజినేషన్ నీకు బాగా ఉంది బాలు. యువర్ రియల్ ఐ థింక్ మంచి ఇమాజినేషన్ ఉంది.
I think for me, I think you are keeping this as a very basic competitive exam. నువ్వు కొద్ది కష్టపడితే ఇంకా హై లెవెల్ జాబ్స్ కి నువ్వు అంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. I mean, I don't know whether you are completed degree or whatever. What did you complete, Balu? Did you complete degree or you are in degree? Sir, I am in degree, sir. Final year or first year? Second year, sir. Okay. Anyway, I think are you science student or art student? Arts, sir. Okay, very nice. But still you have a science background. So నువ్వు ఒకటే ఇంకా మంచి టార్గెట్ పెట్టుకుంటా ఐఏఎస్ కానీ అలాంటి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. But you can always keep in touch with me. You can ask any question. Definitely, I'll help you. Okay? Okay, sir. Thank you, sir. Yeah, welcome, Nana. So, ఇక్కడ చూసే లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి చెప్పుకున్నాం. అంటే అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు. సో వాట్ ఆర్ ద అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు వస్తే ఇక్కడ చూస్తే ఇది మ్యూజిక్ సిస్టమ్ లాగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఆంప్లిట్యూడ్ అని చెప్పాను. కంపన పరిమితి అంటే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు చెవిని డ్రా చేయడం జరిగింది. ఇక్కడ వైబ్రేషన్స్ చూడండి. ఈ వైబ్రేషన్స్ మనం ఇలా ఇప్పుడు వైబ్రేషన్ ఇలా ఉంటేనేమో లాంగిట్యూడ్ అని అంటే ఇక్కడ తరంగం గురించి చూపించాను. ఇక్కడ అంటే ఇక్కడ ఆంప్లిట్యూడ్ ఏమో ఇది తరంగాలన అంటే మీకు ఇక్కడ క్లోజ్ గా డ్రా చేయడం జరిగింది అనుకోండి. అయితే ఈ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమో ఆంప్లిట్యూడ్. తరంగా ఇక్కడ కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అనేది కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అంటే కంప్రెషన్స్ అంటే ఎక్కడైతే తక్కువ కంప్రెషన్స్ అంటే ఎక్కడైతే తక్కువ ఏమంటారు తరంగం ఉంటుందో దాన్ని అంటే కంపన పరిమితి తక్కువగా ఉండేది కంప్రెషన్స్. కంపన పరిమితి తక్కువగా ఉండేది కంప్రెషన్స్. ద కంప్రెషన్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ద లెస్ ఆంప్లిట్యూడ్. ఇక్కడ ఎక్స్పాన్షన్స్ అంటారు. ఎక్స్పాన్షన్స్ అంటేనేమో ఇక్కడ ఆంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో లాంగిట్యూడ్, లెట్ మీ రిపీట్ అగైన్. లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ ద వేవ్స్ ఇన్ విచ్ atoms vibrate parallel to the wave direction. Adi first point. Second point endante it has expansions and compressions, right? Third point, in expansion, the place where the wave expand, okay, it has a more amplitude. The place where it compress, it has a less amplitude. Okay, amplitude is the one which has actually the maximum displacement. సో కమింగ్ టు ద ట్రాన్స్వర్స్ వేవ్స్కి వస్తే ఇక్కడ టెలివిజన్ పెట్టాను, విజిబుల్ లైట్ అని పెట్టాను ఎగ్జాంపుల్. ఇదేమో ధ్వని తరంగాలు. ఇక్కడికి వచ్చే వరకు లైట్ కానీ వాటర్ వేవ్స్ కానీ, ఓకే, స్ట్రింగ్ వేవ్స్ కానీ, వాటర్ వేవ్స్ ఎగ్జాంపుల్. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇక్కడ ఓన్లీ సౌండ్ వేవ్స్ ఎగ్జాంపుల్, సౌండ్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్కి వచ్చే వరకు లైట్, వాటర్ వేవ్స్, ఓకే, వాటర్ వేవ్స్, స్ట్రింగ్ వేవ్స్, అవన్నీ కూడా మనకు ట్రాన్స్ఫర్ వేవ్స్. ఇందులో ఏమవుతుందంటే ఈ యొక్క దే వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ డైరెక్షన్. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్ లో క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఉంటాయి. ఇలానేమో రేర్ ఫ్రాక్షన్స్ అండ్ కంప్రెషన్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నా లాంగిట్యూడ్లోనేమో అంటే అనుదైర్ఘ్య తరంగాలనేమో నాట్ షూర్ తెలుగు వర్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అంటే ఎక్స్పాన్షన్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్కి వచ్చే వరకు ట్రఫ్ అండ్ క్రెస్ట్. ట్రఫ్ అంటేనేమో ఇక్కడ మినిమం ఆంప్లిట్యూడ్ ఉంటుంది, క్రెస్ట్ అంటేనేమో మాక్సిమం ఆంప్లిట్యూడ్ ఉంటుంది. ఆంప్లిట్యూడ్ అంటే మీకు తెలుసు మాక్సిమం ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఇక్కడ అగైన్ ఫస్ట్ పాయింట్, ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ విచ్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్ వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ డైరెక్షన్. సెకండ్ పాయింట్, ఇట్ హ్యాస్ ఎ క్రెస్ట్స్ అండ్ ట్రఫ్స్. అయితే శృంగాలు, ద్రోణులు అంటారు ఐ గెస్ తెలుగు వర్డ్స్. ఇక్కడనేమో విరళీకరణాలు, ఐ థింక్ సమ్ వర్డ్ ఇస్ దేర్, విరళీకరణాలు, సంపీడనాలు, రైట్. కంప్రెషన్స్ అంటే సంపీడనాలు, సంపీడనం అంటే కంప్రెస్ అంటే సంపీడనాలు, ఎక్స్పాన్షన్ ఇస్ విరళీకరణాలు. ఇలాగే ఇక్కడ శృంగాలు, ద్రోణులు అనే వర్డ్ అంటారు. శృంగము, ద్రోణం అంటే క్రెస్ట్, ట్రఫ్. Crest ante more wave amplitude, trough is a less amplitude. Okay, should remember that. Third point, example what transfer waves is light waves, water waves, string waves. Okay, then I think this is enough.
కంపారిజన్ షుడ్ రిమెంబర్ దట్. ఇది క్వశ్చన్ అడగవచ్చు ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. తిర్యక్ తరంగాలకు ఒక క్రింది వాటిలో ఒక ఎగ్జాంపుల్ అని. సో ధ్వని తరంగాలు ఇస్తాడు, సౌండ్ వేవ్స్ ఇస్తాడు, లైట్ వేవ్స్ ఇస్తారు, బోత్ అంటాడు, నన్ అంటాడు. అప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ కి మనము ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్ ఉన్నా కరెక్ట్ అవుతుంది, వాటర్ తరంగాలు కరెక్ట్ అవుతుంది, వాటర్ వేవ్స్, స్ట్రింగ్ వేవ్స్ అన్న కరెక్ట్ అవుతుంది. క్రింది వాటిలో లాంగిట్యూడినల్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాడు. కింద ఏమిస్తాడు? వాటర్ వేవ్స్, స్ట్రింగ్ వేవ్స్, లైట్ వేవ్స్, సౌండ్ వేవ్స్. అంటే సౌండ్ వేవ్స్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో లెట్ మీ గో ఫర్ ది ఓకే. ఇక్కడ మీకు కొంత క్లారిటీ వస్తుంది. యు గెట్ సమ్ క్లారిటీ హియర్. వాట్ ఈస్ దిస్? టెల్ మీ. హై ఫ్రీక్వెన్సీస్, యూ షుడ్ నో దిస్ యాక్చువల్లీ. వెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ హై ఫ్రీక్వెన్సీ, వెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ లో ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మీకు తెలుసు, నేను బాగా మాట్లాడుతున్నాను, ఓ సార్ స్పీకింగ్ లైక్ హై ఫ్రీక్వెన్సీ. నేను ఇప్పుడు నువ్వు ఓన్లీ పెదాలు స్లోగా మాట్లాడినాను, యూ కాంట్ ఈవెన్ హియర్ ఇట్. అంటే ఇక్కడ ఏం తేడా వస్తుంది వేవ్లో అనేది మీకు కనిపించాలి. చూడనా, ఇక్కడ తరంగము చూసినట్లయితే, ఇక్కడ తరంగం చూసినట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? టెల్ మీ. డిస్టెన్స్. ఎస్, ఇక్కడ చూస్తే లెస్ ఫ్రీక్వెన్సీ ఉంటే వేవ్స్ ఆర్ పాసింగ్ పర్ సెకండ్ ఇస్ వెరీ లెస్ నెంబర్. ఇక్కడ ఇప్పుడు ఈ మార్క్ చేసుకోండి. యూ కెన్ మార్క్ హియర్ ఎట్ దిస్ పాయింట్. I kept here a detector పెట్టి ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ ద వేవ్స్ విచ్ ఆర్ పాసింగ్. ఇక్కడ నేను ఒక కౌంటర్ పెట్టుకొని, డిటెక్టర్ పెట్టుకొని కౌంట్ చేస్తున్నా ఎన్ని తరంగాలు పోతున్నాయి అని. ఎక్కువ తరంగాలు పోతే విచ్ హాజ్ ఏ హై ఫ్రీక్వెన్సీ, రైట్? ఇఫ్ దే పాస్ లెస్ నెంబర్ ఆఫ్ వేవ్స్, వి కాల్ లెస్ ఫ్రీక్వెన్సీ వేవ్ అంటాము. అంటే తక్కువ పౌనపున్యం ఉంది ఎప్పుడు అంటాము? తక్కువ తరంగాలు ఒక సెకండ్ కాలంలో వెళ్తే తక్కువ పౌనపున్యము, ఒక సెకండ్ కాలంలో ఎక్కువ తరంగాలు వెళ్తే హై ఫ్రీక్వెన్సీ వేవ్ అంటాము. గట్టిగా మాట్లాడుతున్నాం అంటే హై ఫ్రీక్వెన్సీ, స్లోగా మాట్లాడుతున్నాం అంటే లో ఫ్రీక్వెన్సీ. ఐ గాట్ యూ అండర్స్టాండ్. అగైన్ మళ్ళీ అనదర్ క్వశ్చన్. అంటే ఆప్షన్ లో మనకు ఇట్లా వేవ్స్ ఇస్తాడు. ఏ ఇట్లా ఇస్తాడు, బి ఇలా ఇస్తాడు, సి ఇంకా ఇలా ఇస్తాడు. which one of the option is correct for a higher frequency wave ante you should immediately click this guy. Lower frequency ante you should click this one. Okay, so I think it's clear. But coming to the wavelength, ఈ wavelength లో కూడా చూడండి, bigger wavelength, smaller wavelength. So when you have the high frequency, what should be? Tell me. Lower wavelength, right? Frequency is always inversely proportional to the wavelength. తరంగ దైర్ఘ్యం కరెక్టా? పౌనపున్యం ఎక్కువ ఉంటే తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది. పౌనపున్యం ఎక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బట్ వేవ్లెంత్ ఈజ్ లెస్. ఓకే, సో ఇక్కడ చూసినట్టు అయితే ఎలా కనుక్కోవాలి సార్ అంటే, యూ కెన్ మార్క్ దిస్ టూ. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి లాంబ్డా బెటా. హౌ మచ్ ఇట్ ఈస్? లాంబ్డా. దిస్ ఈజ్ ఆల్సో లాంబ్డా. సో A to B, how much here? 2 lambda. But if I want to calculate from ear to ear, this is also lambda, 2 lambda only, but the distance change అవుతుంది. ఈ లాంబ్డా అనేది మనకి ఏమవుతుందంటే చెప్పడానికి 2 లాంబ్డా, బట్ లాంబ్డా ఈజ్ డిఫరెంట్. ఇది 10 సెంటీమీటర్లు అవుతుంది, 20 సెంటీమీటర్లు అవ్వచ్చు, రైట్? సో ఇప్పుడు నేను ఒక తరంగం ఇచ్చి ఏమంటానంటే, ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, వాట్ ఈస్ ద లాంబ్డా, వాట్ ఈస్ ద లాంబ్డా అంటాను. అంటే వాట్ ఈస్ ద లాంబ్డా, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వేవ్ అంటాను. వాట్ ఈస్ ద లెంత్?
లెంత్ ఎనీబడి వాంట్ టు షేర్ దిస్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వేవ్? అంటే ఈ తరంగం యొక్క పొడవు ఎంత అంటున్నా. 3 lambda సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా, రైట్? ఇది లాంబ్డా, ఇది లాంబ్డా, 3 లాంబ్డా. వెరీ గుడ్. ఇప్పుడు నేను అలా కాకుండా ఏం చేస్తా అంటే మీకు ఇంకొంచెం చేంజ్ చేస్తా. ఇక్కడ నుంచి ఓకే సారీ, ఐ వుడ్ సో వాట్ ఐ కెన్ డూ ఇట్, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి కనుక్కోమంట. వాట్ ఈస్ దిస్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? లాంబ్డా. ఎట్లా? లాంబ్డా. లాంబ్డా బై 2. ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా అయినప్పుడు దాంట్లో ఏమవుతుంది? సగం అవుతుంది కదా. Yes sir. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes sir. ఓకే, ఇక్కడ మీరు అనిమేషన్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, హై వేవ్ లెంత్ అంటే ఏంటి, లో వేవ్ లెంత్ అంటే ఏంటి. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. రైట్. సార్ వేవ్స్ మెజర్ చేయడానికి డాప్టరా సార్? వేవ్స్ మెజర్ చేయడానికి ఇప్పుడు ఒకటి డాప్టర్ ఏదో చెప్తారు కదా సార్, మెజర్ అది ఎంత టైంలో ఎన్ని అవుతాయి? డిటెక్టర్ డిటెక్టర్ అంటే ఇట్ కౌంటర్ కైండ్ ఆఫ్ లైక్ ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయి. డిటెక్టర్ అంటే తెలుగులో కూడా ఐ గెస్ డిటెక్టరే, అంటే కౌంటింగ్ మిషన్ టైప్, వేవ్స్ కౌంటర్. ఓకే, ఇక్కడ కరెక్ట్ గా మీకు మళ్ళీ కూడా చూపించాను టు గెట్ క్లియర్. క్రెస్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? హైయెస్ట్ పీక్ ఆఫ్ ది వేవ్ ఇస్ కాల్డ్ క్రెస్ట్. హైయెస్ట్ పీక్ ఆఫ్ ది వేవ్ అంటే ఇక్కడ క్రెస్ట్ అనేది అర్థం కావాలి. క్రెస్ట్ అయితే ఐ థింక్ శృంగము, ఐ గెస్, ఐ డోంట్ ఎగ్జాక్ట్, ఐ థింక్ ఇట్స్ కరెక్ట్ వర్డ్ క్రెస్ట్. ట్రఫ్ అంటేనేమో ఇట్స్ లోయెస్ట్ ఆంప్లిట్యూడ్ పాయింట్. ట్రఫ్ ఐ థింక్ ద్రోణి అంటారు, ఐ గెస్ ట్రాన్స్ఫర్ చేసుకొస్తే. అందులోనేమో ఇదేం కంప్రెషన్ అంటారు. ఏది లాంగిట్యూడినల్ వేవ్ అనుకుంటేనేమో కంప్రెషన్ అంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం వరకు విరళీకరణము, ఇట్స్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఎక్స్పాన్షన్ అంటారు. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆర్ క్రెస్ట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ట్రఫ్ ఆర్ కంప్రెషన్. సో ఇవి టర్మినాలజీ మీకు గుర్తుండాలి. ఓకే, అంటే ఎక్కడైతే ఎక్కువ కంపన పరిమితి ఉంటుంది దాన్ని క్రెస్ట్ కానీ ఎక్స్పాన్షన్ కానీ అంటారు. ఎక్కడైతే తక్కువ కంపన పరిమితి ఉందో అక్కడ క్రెస్ట్, ట్రఫ్ కానీ ఇంకా కంప్రెషన్ గాని అంటారు. తరంగ దైర్ఘ్యం అంటే ఇక్కడ ఆల్రెడీ ఇట్స్ క్లియర్, ఇట్స్ వేవ్ లెంత్ బిట్వీన్ 2 పీక్స్ ఆర్ ఇక్కడ 2 పీక్స్ కానీ ఇక్కడ పైన కానీ కింద కానీ. ఆంప్లిట్యూడ్ ఏమో మాక్సిమం దిస్. సో నాకు తెలిసి ఇప్పుడు అన్ని క్లియర్ అయినాయి. ఇంకా మనకు స్టేషనరీ వేవ్స్ అనేది ఒకటి ఉంది. లాస్ట్ టాపిక్ ఐ కెన్ ఏబుల్ టు ఫినిష్ ఐ గెస్. స్టేషనరీ వేవ్, వాట్ ఈస్ స్టేషనరీ వేవ్ అంటే దీన్ని స్థిర తరంగాలని అంటారు తెలుగు వాళ్ళకి కావాలనుకుంటే. స్థిర తరంగాలు, స్టేషనరీ వేవ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్టాండింగ్ వేవ్ కూడా అంటారు. స్టాండింగ్ వేవ్ వాట్ ఈస్ యాక్చువల్లీ, ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. సో లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. స్థిర తరంగం ఎట్లా ఏర్పడుతుంది అంటాడు. స్థిర తరంగము ఎలా ఏర్పడుతుంది? ఎనీబడి వాంట్ టు షేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్? ఎవరైనా షేర్ చేసుకుంటారా నాన్న? స్థిర తరంగాన్ని ఎవరైనా సపోజ్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఒక రిఫ్లెక్టర్ పెట్టా. ఒక తరంగం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాం అనుకుందాం. తర్వాత ఇక్కడ పోదు, ఇక్కడ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తుంది. అంటే పరావర్తనం చెంది తిరిగి, ఐ డోంట్ రైట్, సమ్మన్ ఈజ్ రైటింగ్. ఓకే, సో ఇది యాక్చువల్గా స్థిర తరంగాలు, స్టాండింగ్ వేవ్స్. అంటే ఒక తరంగము ఒక పరావర్తనం దగ్గర, ఇఫ్ ఎనీ వేవ్ విచ్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ ది ఎనీ రిఫ్లెక్టర్, then it form the stationary wave. What are the conditions, sir?
అంటే దే షుడ్ హ్యావ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. దే షుడ్ హ్యావ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. ఆ రెండు తరంగాలు కూడా అంటే ఇక్కడికి వెళ్ళిపోయే తరంగము మళ్ళీ వెనక్కి వచ్చే తరంగం రెండు కూడా ఎలా ఉండాలా? సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలా. సేమ్ వేవ్ లెంత్, సేమ్ వేవ్ లెంత్, సేమ్ లాంబ్డా. అంటే ఒకే తరంగ దైర్ఘ్యము ఒకే పౌనపున్యం ఉన్న రెండు తరంగాలు వ్యతిరేక దిశలో వచ్చి అధ్యారోపణం చెందితే దే ఫార్మ్ ద స్టాండింగ్ వేవ్స్. స్థిర తరంగాలు వస్తాయి. అంటే ఒక తరంగం ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇంకో తరంగం ఇట్లకెళ్ళి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టేషనరీ వేవ్స్ వస్తాయి. అంటే అవి ఎట్లుండాలా అంటే నేను రిఫ్లెక్టర్ పెట్టాను, పరావర్తకం పెట్టకున్నా కూడా రెండు తరంగాలు ఇప్పుడు ఒక రెండు ట్రైన్లు ఎదురుగా వచ్చినాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి ఒక ట్రైన్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఒక ట్రైన్ వస్తుంది. వెన్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద రైల్వే స్టేషన్ యూ మే హియర్ దిస్ సిచ్యువేషన్, యూ మే సీ దిస్ సిచ్యువేషన్. అప్పుడు ఏమవుతుందంటే స్టాండింగ్ వేవ్స్ వస్తాయి. స్థిర తరంగాలు ఏర్పడడానికి ఎన్ని తరంగాలు కావాలి అంటాడు? రెండు తరంగాలు కావాలా. ఏం కండిషన్ ఉండాలి అంటాడు? ఒకే తరంగ ధైర్యం, ఒకే కంపన పరిమితి, ఒకే పౌనపున్యం కలిగి ఉండాలి అంటారు. ఇంకా ఒక్క తరంగం స్థిర తరంగం ఏర్పడాలంటే ఎలా ఏర్పడుతుంది అంటాడు? ఒక తరంగము స్థిర తరంగం ఏర్పడాలంటే అది 180 degrees. ఒక తరంగం ఇక్కడికి వెళ్ళి పరావర్తన తాగి తర్వాత 180 degreesతో వెనక్కి వస్తే దాన్ని అంటే 180 degrees ఫేస్ ఉండాలి. 180 degreesతో వెనక్కి వస్తే అప్పుడు స్టాండింగ్ వేవ్ ఏర్పడుతుంది. సో స్టాండింగ్ వేవ్ ఫార్మ్ ఓన్లీ వెన్ two waves are having the same frequency, same amplitude, same wavelength, and they should have the phase difference 180 degrees. Okay, is it clear? Okay, I'm gonna give the time for you to ask, but I think I'm done. The last topic of this stationary wave. I'm gonna close the right. So ikkada chuste stationary wave chudandi, what is going on? So what are you gonna observe it here? Tell me. You're gonna observe it. Nodes and antinodes kotta terms vachai. Nodes and antinodes. Nodes and antinodes. Oh, come on. So nodes and antinodes. So nodes ante enti ante, okay, let me this one repeat. So nodes and antinodes చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే, anybody knows this? Nodes, antinodes. ఇక్కడ మనకి ఏమవుతుందని అంటే node is the one where let me show this. ఇది స్టాండింగ్ వేవ్ బెట. అంటే ఎక్కడైతే కంపనం పరిమితి శూన్యంగా ఉంటుందో, the point where the amplitude is 0 or null, so which is actually called nodes. Okay, the point where amplitude is maximum, we call it as a antinode. So this point is called antinode. I think this is called Telugulo aspandanalu. The point where the amplitude is less, aspandanalu. Takkuva kampana parimiti gala sthanalanu aspandanaలని, ఎక్కువ కంపన పరిధి గల స్థానాలను ప్రస్పందన స్థానాలని అంటారు. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్. అస్పందన స్థానాలు ప్రస్పందన స్థానాలు ఎందులో ఉంటాయి అంటాడు? స్థిర తరంగాల్లో ఉంటాయి. సో అస్పందన స్థానాలు అంటే ఏంటంటే తక్కువ కంపన పరిమితి గల స్థానాలను అస్పందన స్థానాలని, ఎక్కువ కంపన పరిమితి స్థానాలనేమో ప్రస్పందన స్థానాలు. So if they ask question where can we see the nodes and antinodes, in which wave we can able to see ante stationary wave or standing wave. The point where the amplitude is minimum, which is called nodes. The point where is the amplitude is more, we call it antinodes. Okay, so echo, I think last I think it's over. So echo, what is echo? Yeah, what is echo? Anybody knows?
ప్రతిధ్వని మనం కొండల మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్కసారి మాట్లాడితే రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఎకో. ప్రతిధ్వని అంటే సముద్రాల లోతును కనుక్కోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటారు? ఎకో. సముద్రాల సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అల్ట్రా వైలెట్ రేస్ ని మనం ఏం చేస్తామంటే సముద్రాల లోతును కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అంటే భూమి లోపలికి, సముద్రం లోపలికి తరంగాలను పంపించి కింద అవి పరావర్తనం చెంది పైకి వస్తాయి. అప్పుడు మనం సముద్రం లోతులను కనుక్కోవచ్చును. సో వాటిని ఎక్కువ అంటాం. అంటే మనం మాట్లాడిన తరంగము, మనం వదిలేసిన తరంగము పోయి ఇంకొక వాల్కు టచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ రిటర్న్, ఇట్లా ప్రతిసారి ఇటు అటు పోవడం వల్ల దాన్ని ఎక్కువ వస్తుంది, సౌండ్ రిపీట్ అవుతుంది. రీసౌండ్ అంటారు దాన్ని మనం, రీసౌండ్. ఎక్కువ ఈజ్ నథింగ్ బట్ రీసౌండ్. ఓకే, ఇక్కడ దానికి ఫార్ములా ఎక్కువ యొక్క అంటే మనము దీన్ని ఉపయోగించి సముద్రాల లోతుని కనుక్కోవచ్చునా? ఎలా కనుక్కుంటారు సార్ అంటే V= 2D/T. అంటే ఇప్పుడు సముద్రము ఇది అనుకుంటే డి లోపలికి వెళ్ళాలి, ఇది గ్రౌండ్ బెట, ఇది డి, పోవడానికి డి అవుతుంది, రావడానికి డి అవుతుంది, రైట్? D+D ఎంత దూరం ప్రయాణిస్తుంది తరంగము? ఈ తరంగము లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి, రైట్? సో ఇది 2D అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత? 2D బై టైం క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని బట్టి మనము ధ్వని వేగం ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి V×T/2 చేసి ఆ సముద్రం లోతుని కనుక్కుంటాము. D is the depth of the sea. So I think with this, the chapter is I think it's over. So if you have any questions, let me. Yes. Students, I think it's a time for questions. Okay, if you have any questions, please welcome. There is a small topic there I'll talk about next class, but it's over, almost over. Doppler effect is there. Yeah, please, questions. Sir, stationary ఒకసారి. I'm sorry? Stationary. Sir. Okay. Voice clear. Balu, question. I didn't get. మీరు ఒక్కసారి అందరిని మ్యూట్ చేస్తాను, మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళని ఇప్పుడు అడుగు, యు కెన్ ఆస్క్ బాలు. సార్ స్టేషనరీ ఒకసారి చెప్తారా? అంటే స్టేషనరీ వేవ్ ఏందనంటే జనరల్ గా ఒక తరంగము ఒక ప్లేస్ నుంచి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒక తరంగం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఈ తలం దగ్గర పరావర్తనం చెంది అంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఒక క్లోజ్ లూప్స్ వస్తూ ఉంటాయి, అది స్టేషనరీ వేవ్. స్టేషనరీ వేవ్ ఏర్పడాలంటే డెఫినెట్ గా ఇట్ రిక్వైర్డ్ టూ వేవ్స్. దానికి 2 waves ఉండాలా. దే షుడ్ హ్యావ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ వేవ్ లెంత్ ఉండి 180 degrees తోని వ్యతిరేక దిశలో, దే షుడ్ కమ్ ఆపోజిట్ డైరెక్షన్, రైట్? వన్ షుడ్ బి గోస్ హియర్, ద అదర్ షుడ్ కమ్ దిస్ సైడ్. అంటే ఒకే తరంగం వల్ల అయితేనేమో పరావర్తనం చెంది బ్యాక్ రావాలా. సపోజ్ యూ హ్యావ్ ఎ 2 waves, 2 డైరెక్షన్ నుంచి 2 ట్రైన్లు వస్తున్నాయి. సో ద 2 waves కమ్స్ అండ్ సూపర్ ఇంపోజ్ అంటే అధ్యారోపణం చెందుతాయి. 2 తరంగాలు అధ్యారోపణం చెందినాక కూడా మనకు స్టాండింగ్ వేవ్స్ వస్తాయి. బట్ ద కండిషన్ ఏంటంటే ఆల్మోస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్, సేమ్ ఆంప్లిట్యూడ్ ఉంటే పర్ఫెక్ట్ గా మనకు స్టాండింగ్ వేవ్ వస్తుంది. స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. అందులో అస్పందన స్థానాలు, ప్రస్పందన స్థానాలు అంటారు. ఎక్కువ కంపన పరిమితి ఉన్నవేమో వి కాల్ ఇట్ యాజ్ ఏ యాంటీనోడ్స్ అంటే ప్రస్పందన స్థానాలు. తక్కువ కంపన పరిమితి ఉన్నవేమో నోడ్స్ అంటారు. నోడ్ అంటే ఏం లేదు బెట, ముడిని నోడ్ అంటాం, మీకు గుర్తుంచుకోండి, బట్టి కట్టకండి, డోంట్ బై హ్యాడ్ ఇట్. అంటే ఇట్లా ఉంటాయి కదా, ఎక్కడైతే ముడిలాగా వేస్తున్నాం అంటే వేవ్ ఇట్లా స్టేషనరీ వేవ్ వస్తుందో ఈ ముడి ఉన్నదేమో నోడ్ అంటాం. ఎక్కడైతే మ్యాక్సిమం ఉందో అది యాంటీనోడ్ అంటాం. అంటే అక్కడ ఎక్కువ కంపన పరిమితి ఉంది, మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్ బాలు? సార్ డౌట్ సార్. యా సార్ నిన్న మీరు లేజర్ గురించి చెప్పారు కదా సార్, లేజర్ ఆంప్లిట్యూడ్. ఎస్, మళ్ళీ నేర్చుకుందాం, లైట్ చాప్టర్ ఉంది ఇంకో రోజు. ఓకే సార్. అయితే లేజర్ లో మనం లైట్ ని ఒకే దగ్గర
అంప్లిఫికేషన్ చేస్తాం కదా సార్, అంటే ఒకటే దగ్గర స్టిమ్యులేట్ చేస్తాం కదా సార్. కరెక్ట్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు సౌండ్ ని కూడా మనం ఒకటే దగ్గర లేజర్ లా ఏదైనా ఎక్కడన్నా అనుకున్న ప్లేస్ లో మనం స్టిమ్యులేట్ చేయగలుగుతామా సార్? Very good question. Yeah, it's a nice question. Laser is different than the sound. So laser actually ga, yeah, I mean laser particular it has a single frequency ఉంటుంది, high wave, high intensity ఉంటుంది, high directionality ఉంటుంది. అంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు, సింగిల్ వేవ్ లెంత్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఉంటుంది. కాబట్టి టు ట్రాక్ ఎనీ ఆబ్జెక్ట్, లాంగ్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేయాలంటే అండ్ లేకపోతే స్ట్రక్చర్, ఏదైనా మెటీరియల్ స్ట్రక్చర్ తెలుసుకోవాలన్నా అటామిక్ లెవెల్, నానో లెవెల్ కూడా మనము లేజర్ను ఉపయోగించి చేయొచ్చు. ఇక్కడికి వచ్చే వరకు సౌండ్ వేవ్స్ అంటే మనము లాంగిట్యూడినల్ వేవ్స్, రైట్? సో నువ్వేమంటావంటే మనము ఎక్కడైనా మన ఈ సౌండ్ వేవ్ ని సపోజ్ నేను ఐ మీన్ నాకు అర్థమైన క్వశ్చన్ నీ నుంచి ఏంటంటే, ఇప్పుడు నేను బాలు లాగా మాట్లాడొచ్చా అనేది క్వశ్చన్, అంతేనా? అంటే ఎక్కడైనా ఇప్పుడు నేనున్నా అనుకో, అంటే అందరిలాగా లక్ష్మారెడ్డి సార్ లాగా మాట్లాడొచ్చా, లేకపోతే రామారావు ఎక్స్ మన చీఫ్ మినిస్టర్ రామారావు సార్ అట్లా మాట్లాడొచ్చా, రాజశేఖర రెడ్డి సార్ అట్లా అవన్నీ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాట్ ఎవర్ యూఆర్ ఆస్కింగ్. అంటే మనము ఎక్కడంటే అక్కడ చేయొచ్చా అంటే అందరం చేయలేం. మరి ఆ ఫ్రీక్వెన్సీని, ఆ వేవ్ లెంత్ ని కరెక్ట్ గా పెట్టి మాట్లాడాలా, అది నాకు నీకు సాధ్యపడదు. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ దే కెన్ ఏబుల్ టు చేంజ్ దేర్ ఫ్రీక్వెన్సీ ఈజీలీ. వాళ్ళు అర్థమైందా సార్? అంటే నేను క్వశ్చన్ వేరే అడిగినా సార్. అంటే చెప్పనా, మనం లేజర్ ఒక ఆబ్జెక్ట్ మీద వేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీదనే పడుతుంది కదా సార్. వెరీ వెరీ నైస్. యా, ఓకే. సౌండ్ కూడా ఓకే. సౌండ్ ను కూడా మనం ఎగ్జాక్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద అక్కడే వినాలి, వేరే ప్లేస్ లో అక్కడ ఆ సౌండ్ రాకూడదు, ఆ విధంగా ఏమైనా చేయగలుగుతామా సార్? చేయలేము నాన్న, ఇది చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు లేజర్ లైట్ అనేది ఆ స్పాట్ మీద పడుతుంది, కరెక్టా? బట్ మనం మాట్లాడేది సౌండ్ని ఒక పాయింట్ మీద ఎట్లా పెడుతుంది చెప్పండి. నేను మాట్లాడుతుంటే ఒక బాలుకు మాత్రమే వినిపించదు కదా, వినిపిస్తుందా? మిగతా వాళ్ళందరిని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. సో అది ఇంపాసిబుల్, అవ్వదు నాన్న, అవ్వదు. సార్ సౌండ్ అంటే ఇయర్ లో పాస్ అవుతుంది కాబట్టి అంత కన్ఫర్మ్ ఉండదు. కరెక్ట్. ఎస్, అంటే అన్ని డైరెక్షన్ లో వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం ఆపలేము. మీడియంలో పోతుంది కాబట్టి, రైట్, ఈజ్ ఆన్సర్ రైట్. ఎవరు చెప్పారు? అన్ని డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మనం ఆపలేము. ప్లస్ దీనికి మీడియం కావాలి, గాలి ఇది వాక్యూమ్లో వెళ్ళదు సౌండ్. లైట్ మాత్రం అక్కడ లేజర్ అన్న వరకు అది ఇట్ డజంట్ రిక్వైర్ వాక్యూమ్ ఆల్సో, అంటే ఎక్కడైనా వెళ్ళిపోతుంది. వాక్యూమ్లో వెళ్తుంది, మీడియంలో వెళ్తుంది, మెటీరియల్ వెళ్తుంది, అన్ని మీడియంలో వెళ్తుంది, వాటర్లో వెళ్తుంది, లైట్ అన్ని మీడియంలో వెళ్ళిపోతుంది. బట్ సౌండ్ అలా కాదు. చెప్పనా, ఇంకా డౌట్స్ ప్లీజ్? డౌట్ క్లియర్ సార్ నాది ఇప్పుడు. ఓ గ్రేట్. అదర్స్ ప్లీజ్. సార్ టుడే ఇస్ మై ఐ మీన్ నెక్స్ట్ తర్వాత 1 వీక్ వరకు నా క్లాసెస్ ఉండవు నాన్న. సార్ ఒకసారి ఫార్ములా చెప్తారా సార్? ఒకసారి ఫార్ములా చెప్తారా సార్? స్టేషనరీ వేవ్ అర్థం కాల సార్. స్టేషనరీ వేవ్ ఫార్ములా చెప్తారా సార్ ఒకసారి? నాకు వాయిస్ క్లారిటీ లేదు నాన్న, ఒక్క నిమిషం. ఏ ఫార్ములా కావాలి? స్టేషనరీ వేవ్స్ అంటారు సార్. స్టేషనరీ వేవ్ ఫార్ములా, అది వేవ్ ఫార్ములా ఉండదు నాన్న. కాకపోతే దానికి ఈక్వేషన్ ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 2 తరంగాలు రాస్తాం. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై ఒకటి, ఓకే, ఇదొకటి, ఓకే. ఇదొక తరంగం, ఇంకొక తరంగం కూడా తీసుకుంటాం. y2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ తీసుకోవాలి మళ్ళీ, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ పై తీసుకుంటాం. అంటే ఒకటేమో ప్లస్ పై, ఇంకొకటి మైనస్ పై, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 2 తరంగాలు 2 వైపుల నుంచి అధ్యారోపణ నుంచి అంటే వి గెట్ ద y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. ఇది నాన్న, ఇదే. ఓకే,
అయ్యా ఇంకెవరన్నా మాట్లాడతారా? ప్లీజ్ క్లోజ్ దిస్ అండ్ యా. సార్ డాప్లర్ ఎఫెక్ట్ డాప్లర్ ఎఫెక్ట్ చెప్తాను నెక్స్ట్ క్లాస్, జస్ట్ స్మాల్ ఆమె డెప్త్ గలను. డాప్లర్ ఎఫెక్ట్ వల్ల ఏంటి అప్లికేషన్స్ ఏంది, మనము సోలార్ ఇప్పుడు మన ప్లానెట్స్ వెలాసిటీ కొలుస్తాము అంటే బస్సు. ఒకసారి డాప్లర్ ఎఫెక్ట్ నాకు తెలిసినంత చెప్పాలా సార్? చెప్పు. ఇది చేంజ్ వేవ్ ఫ్రీక్వెన్సీ డ్యూరింగ్ ద రిలేటివ్ అని ఉంటుంది కదా. అంటే అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే మనం వినే పౌనఃపున్యము, మనం వినే ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ దెన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. అంటే ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ మన వైపు వస్తుంది అంటే ట్రైన్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, మనం వినే ఫ్రీక్వెన్సీ డిఫరెంట్. అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసేదే డాప్లర్ ఎఫెక్ట్. దానివల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మనము ఒక ప్లానెట్ స్పీడ్ కొలవచ్చు, అంటే ఒక మన దృష్టిలో ఫ్లైట్ యొక్క వేగం కనుక్కోవచ్చు, బస్సుల వేగం, ఇవన్నీ కూడా రిలేటివ్ కాన్సెప్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ నెక్స్ట్ క్లాస్, దెన్ మూవింగ్ ఇంటూ దాని తర్వాత లైట్ చాప్టర్కి వెళ్తాను. ఓకే సార్. రైట్ నాన్న, రైట్. థ్యాంక్ యూ సార్ వసీం. థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్స్ ప్లీజ్. సార్ ట్రాన్స్ఫర్స్ డెఫినేషన్ అంటే ఏది? ట్రాన్స్ఫర్స్ సార్. ట్రాన్స్ఫర్స్ డెఫినేషన్. సునీల్, ఆర్ యు ఆస్కింగ్ సునీల్? Yes, sir. యా, ట్రాన్స్ఫర్స్ ఏం లేదు. ఇఫ్ ద పార్టికల్ వైబ్రేట్, if the particle vibrate perpendicular to the propagation direction. If the particles in a wave vibrate perpendicular to the propagation direction, then the wave is called transverse waves. If the particle vibrate parallel to the propagation direction of wave, we call it as a longitudinal wave. అంటే ఒక తరంగంలోని కణాలు లంబంగా కంపిస్తేనేమో ట్రాన్స్వర్స్, సమాంతరంగా కంపిస్తేనేమో లాంగిట్యూడినల్ అంటే అనుదైర్ఘ్య తరంగాలు. లంబంగా కనిపిస్తేనేమో తిర్యక్ తరంగాలు, సమాంతరంగా కంపిస్తేనేమో అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడినల్. దట్స్ ఇట్. Yeah. Am I clear? Everything is over, I think. Can we close? Jagan sir, do you want to speak anything? Hello, sir. Yeah. Anil. Sir, good morning, sir. Yeah, good morning. Sir, ఏం లేదు సార్, చిన్న డౌట్. నిన్న మ్యాథ్స్ క్లాస్ లింక్ అంటే సరిగా రావట్లేదు సార్. ఓకే. అది ఈ రోజుతో ఆప్టిమైజ్ అయిపోతుంది. అది మనము ఈ రోజు లింక్లు అన్ని కూడా నెక్స్ట్ సార్ వాళ్ళు పంపిస్తారు. నేను నా క్లాసెస్ ఉండవు 1 వీక్. ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్. సో నేను నెక్స్ట్ ఉండను కాబట్టి 1 వీక్ సార్ వాళ్ళు జగన్ సార్ మీకు లింక్ పంపిస్తారు. అంటే ఇదే గ్రూప్ సార్? అంటే నేను సార్ పంపిస్తే నేను హైదరాబాద్ జేడీసీ గ్రూప్ కూడా పంపిస్తాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ ఉంటే సార్ని జగన్ సార్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్న. యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ నేమ్. వితౌట్ రిజిస్ట్రేషన్ అనేది కొంచెం అది కాదు. యా, గుడ్ మార్నింగ్ సార్. సార్ 10th వరకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోమనాలి సార్, లేకుంటే డిలీట్ చేస్తా అందరిని. ఎస్. యా, చేయండి అన్న. అందరు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి.